ఆయన సన్నిధికి కావాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన మన దేవుడు, మన కాపరి అయి ఉన్నాడు. ఆయన సన్నిధిలో సాగిలపడి నమస్కరించాలి, మోకరించాలి, ప్రార్థించాలి అని వాక్యంలో రాయబడింది. ప్రభు సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించే వారిగా కూడా ఉండాలి. అలాగే చేయకూడని పనుల గురించి కూడా చెప్పాడు. అరణ్యంలో మెరీబా దగ్గర మీ పితరులు కఠినపరుచుకున్నారు. మస్సా అనేటువంటి ప్రాంతంలో కూడా వారు తమ హృదయాలను కఠినపరుచుకున్నారు. మీరు అలా కఠినపరుచుకోవద్దు అని చెప్పి అంటున్నాడు. అంటే అరణ్యంలో ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని అద్భుత కార్యాలు ఎన్నో చూసినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా దేవుణ్ణి శోధిస్తూనే ఉన్నారు. ఒక పక్కన అద్భుతాలు చూస్తున్నారు, మరో పక్కన ఆ దేవుడికి సాధ్యం అవుతా, ఇది కుదురుద్దా. అరణ్యంలో రాకమునుపు 10 అద్భుతాలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు చేశాడు దేవుడు. అసలు ఆ 10 అద్భుతాలకి ఫరోకే మైండ్ పోయి తన మనసునే మార్చుకుని ఇశ్రాయేలీయుల్ని వెళ్ళమని చెప్పాడు. అన్ని భయంకరమైనటువంటి కార్యాలు అన్నమాట. భయపడిపోయాడు ఫరో, అతని దేశం అంతా, ఐగుప్తు దేశం అంతా. అలాంటి కార్యాలు జరిగించాడు. అందరితో ఆగలేదు. ప్రభు ఎర్ర సముద్రాన్నే పాయలుగా చేశాడు. మనం మన జీవితంలో మనకున్న చిన్నపాటి సమస్యలన్నింటినీ ఆయన దగ్గర పెట్టి అది ఏదో పెద్ద సమస్యగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అది నీకు పెద్దదవ్వచ్చు, ఏదైనా నాకు పెద్దదవ్వచ్చు, కానీ ప్రభువుకి ఏది కూడా అసాధ్యమైనది ఉండదు. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన చేసిన గొప్ప కార్యముల ముందు మనం ఎంత, మన సమస్యలు ఎంత. ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేశాడు ఆయన. ఇది చిన్న విషయమా? ఇవన్నీ కల్లారా చూశారు. కల్లారా చూసి అవతలకు వచ్చిన తర్వాత చిన్న విషయంలో కూడా సరుగుతూ గొనుగుతూ దేవుని యందు అవిశ్వాసాన్ని ప్రకటించారు. దేవుడు ఇచ్చేస్తాడా అన్నట్టుగా బిహేవ్ చేశారు. అందుకే దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళు అక్కడక్కడ అలానే తిరిగి ఇంకక్కడే అరణ్యంలో చనిపోయారు తప్ప కనాను దేశానికి చేరలేదు. ఎందుకు మనం బైబిల్ చదవాలి, ఎందుకు మనం ప్రార్థన చేయాలి అంటే మన జీవితంలో, విశ్వాస జీవితంలో వచ్చే పరీక్షలు ఎదుర్కోవడానికి అవసరమైన సిలబస్ బైబిల్లో ఉంది. ఊరక సమస్య రాగానే కేకలేయటం, పరిగెత్తడం, ఊర కూర్చొని ఏడవడం కాదు. ఈ టైంలోనే మనం ఎలా ఉండాలి, దేవుడి వాక్యం ద్వారా మనం ఆదరణ పొందడానికి ఆప్షన్ ఉంది. వాక్యం చదివితే తెలుస్తుంది. అలా కాకుండా ఆదివారం మాత్రమే ఏదో దుమ్ము దులిపి తెచ్చుకునే వాళ్ళు లాగుంటే గుర్తుపెట్టుకో, ఒక నామకార్థ క్రైస్తవుడే, నామకార్థ క్రైస్తవురాలు. చాలా మంది అలానే అవుతున్నారు. వింటూనే ఉన్నారు, వింటున్నారు, కానీ అలాగనే తయారవుతున్నారు. ఇంకో జనరేషన్ ఇప్పుడు ఇంట్లో ఉంది, పిల్లల తరం వచ్చింది. మీతో బాధ ఇది, వాళ్ళకు కూడా అదే. మీరేం చేస్తున్నారో వాళ్ళు చూస్తారు. ఎప్పుడన్నా బైబిల్ చదువుతున్నావా, ఎప్పుడన్నా ప్రార్థన చేసుకుంటున్నావా, అవన్నీ వాళ్ళు కూడా చూస్తారు. మా ఇంట్లో చాలా బిజీ అండి, మా అమ్మ చాలా బిజీ, మా నాన్న చాలా బిజీ. ఎంత బిజీ అంటే అసలు వాళ్ళు బైబిల్ చదువుకోవడం మేము ఎప్పుడు కూడా చూడలేదండి అనే స్థాయికి పిల్లలు వస్తారు. వాళ్ళు కూడా అంతే తయారవుతారు. పిల్లలకి డైరీ ఇచ్చాను. డైరీ ఇచ్చి వారంలో రోజు ఒక అధ్యాయం, ఒక పేజీ అన్నా చదివి ఏం చదివారో దాంట్లో రాయండి అని చెప్తా ఉంటే చాలా మంది పిల్లలు చూస్తున్నాం. మీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకైతే తెలియదు, చదువుతున్నారో లేదో నాకు తెలియదు, మీరు చదివిస్తున్నారో లేదో మీకే తెలుసు. మీరు ఎంత మీ పిల్లలకి దేవుని వాక్యం పట్ల ప్రాధాన్యత ఇస్తున్నారో మీరే ఆలోచించుకోండి. ఒకరోజు మాత్రం దాని పర్యవసానం ఉంటుంది. చక్కగా మీరు వాక్యాన్ని వారిలో విత్తితే అది ఖచ్చితంగా మొలుస్తుంది. అలా కాకుండా నిర్లక్ష్య స్వభావంతో ఉంటే ఒకరోజు అవే చెట్లు మీకు మరలా తిరిగి కనపడతాయి. ఆ రోజు ఎంత ఏడ్చినా చేసేది ఏమీ లేదు. అందువల్ల దేవుని వాక్యము పట్ల మనం అవగాహన కలిగి ఉండాలి. మన పిల్లలు కూడా వాక్యం పట్ల అవగాహన ఉండేలా వారిని మనం జాగ్రత్తగా పెంచుకుంటూ రావాలి. వాళ్ళు చదువుతున్నారు లేదా మనకు అనవసరం కదా. అదే లోక సంబంధమైన డైరీలు అయితే రోజు చూడాలి, రోజు సంతకం పెట్టాలి. దాంట్లో వాళ్ళు హోంవర్క్ చేశారా లేదా, వాళ్ళకి మార్కులు ఎన్ని వచ్చాయి, ఎగ్జామ్స్ రాశారా, ఎగ్జామ్స్ లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఎన్ని మార్కులు తగ్గాయి, వీటి మీద ఎంత శ్రద్ధ ఉంది, వాక్యం మీద ఎందుకని అంత శ్రద్ధ. కనీసం దాంట్లో ఉన్న దాంట్లో ఒక్క 5% కూడా శ్రద్ధ ఎందుకు ఉండట్లేదంటే మెజారిటీ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే
ఆయులు బైబిల్ చదివితే ఎంత, చదవకపోతే ఎంత, వీళ్ళు భక్తిలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఇదే మరలా ఒక సర్టెన్ టైం రాగానే దేవుని ఆశీర్వాదాలు కురవాలి, తుఫాను కురిసినట్టుగా కురవాలి మా మీద, మా కుటుంబం మీద, పిల్లల మీద. ఏంది కురిసేది? ఎవ్వడు బాగు చేయలేడు. గుర్తుపెట్టుకోండి, నేను ఎవరిని శపించట్లా, నేను ఎవరిని ఏమంటలేదు. మనం చేసేదాని ప్రభావం ఉంటుందని చెప్తున్నా. మీరు బిజీ లైఫ్ లోకి వెళ్ళిపోయి వాక్యాన్ని పక్కన పెడితే, అసలు ఆలోచన చేస్తే నెక్స్ట్ జనరేషన్ గురించి ఎంతమంది భక్తిలో ఉంటారో చెప్పలేము. ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడు ఇంకా పెరగబోయే ఒక రాబోయే 30 ఏళ్ళు, రాబోయే ఒక 50 ఏళ్లకి భక్తి అనేది ఒకవేళ ఏడన్నా మ్యూజియంలో కనపడుతుందేమో, అలా ఉంటారు భక్తి పరులు, కానీ అంతరించిపోతుందేమో అని అనిపిస్తా ఉంటారు. తగ్గిపోతారేమో మనుషులు. ఎందుకంటే ప్రయారిటీ ఆటోమేటిక్ ఇప్పుడే కనపడుతుంది మనకి. ప్రయారిటీ ఎప్పుడు దేనికి ఇస్తాం? ఆయన సన్నిధిలో కీర్తనకారుడు రాసినట్టుగా ఆయన సన్నిధిలో సాగిలు పడడానికి, ఆయన్ని పాడి ప్రార్థించి స్తుతించడానికి, ఆయన సన్నిధిలో మోకరించడానికి, ఆయన ఆరాధించడానికి మనం ఎప్పుడన్నా ప్రయారిటీ ఇస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎప్పుడైనా ఒక్క పూట ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో గడపాలి, ఇవన్నీ ఎప్పుడుండే అని అనిపించిందా? అలా అనిపించదు. టైం దొరికితే ఇక్కడ వెళ్దాం అనిపించింది బాగానే. టైం దొరికితే అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, రైట్, మంచిదే, టూర్లు కూడా మంచివే. అయితే టైం దొరికితే ప్రభు సన్నిధిలో కూడా ఉండాలనే ఒక చిన్న ఆప్షన్, ఆలోచన మనుషుల్లో కనిపిస్తుందా? ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిరోజు మీరు దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తూ మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. ఒక్క అధ్యాయము లేదా ఒక పేజీ, పెద్దదనుకోండి, ఒక పేజీ చదవలేరా పిల్లలు? ఒక పేజీ చదవలేరా? ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ చేత చదివించండి. అప్పుడే వాళ్ళకి అది అర్థం కాకపోవచ్చు, కానీ క్రమంగా ఒక అలవాటుగా మారిపోయి చక్కగా వాళ్ళు భవిష్యత్తులో ప్రతిరోజు బైబిల్ చదువుకొని ప్రార్థించే అలవాటుని కొనసాగింపజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్యము, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గుర్తెరిగి ముందుకెళ్ళాలి. ఎందుకంటే బిజీ లైఫ్ లో పడిపోయి చాలా మంది వాటికి దూరంగా ఉంటున్నారు. సమస్య అంటే మాత్రం కేకలేస్తున్నారు, ప్రయోజనం ఏమీ ఉండదు. నువ్వు బైబిల్ని పక్కన పెట్టినంత కాలం, ప్రార్థన పక్కన పెట్టినంత కాలం నీ జీవితంలో ఏమీ సాధించలేవు. ఒకవేళ ఏదన్నా సాధిస్తే సెన్సెస్ అని ఒకటి ఉంటది, మార్కెట్ కుప్పకూలిపోతా ఉంటది అని చెప్తుంటారు. అటు ఏదో ఒక రోజు కుప్పకూలిపోతావు. ఏంటంటే చేసేది ఏం లేదు. ఆత్మీయంగా చెప్తున్నాను నేను, ఆత్మీయంగా మనందరం ప్రభు సన్నిధిలో ఎదగాలది చాలా ప్రాముఖ్యం. సో ఈ రోజు వాక్య భాగం చూద్దాం. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యముల్లో ఉన్నటువంటి ఒక మీ అందరికీ తెలిసిన వృత్తాంతాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము, భక్తుడైన లూకా రాసిన అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి చూద్దాం. ఇటలీ పటాలనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడొకడు కైసరయిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తుల గలవాడయుండి ప్రజలకు బహుధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి చాలండి జ్ఞాపకార్థముగా చేరినవి. చూడండి, కొర్నేలికి దేవదూతకి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణని మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఏం పేరు ఆయన పేరు? కొర్నేలి. ఈ కొర్నేలి ఏం పని చేసేవాడు?
ఎవరైనా ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి. శతాధిపతి అంటే 100 మంది మీద అధిపతి. 100 మంది ఈయన కింద ఉన్నారు. మనకి క్రొత్త నిబంధనలో పలుమార్లు శతాధిపతి అనే మాట కనిపిస్తుంది. ప్రభు చేసిన స్వస్థతల్లో ఒకటేంటంటే, శతాధిపతి యొక్క దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నప్పుడు ఆయన వారిని స్వస్థపరిచాడు మాట చేత. శతాధిపతి యొక్క కుమార్తె చనిపోయి ఉన్నప్పుడు బ్రతికించాడు మరో ప్రక్కన. ఇలా శతాధిపతులు చాలా మంది కనపడతారు. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు కూడా ఆయన చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న శతాధిపతి మోకాళ్ళేసి ప్రభువుని అంగీకరించిన వాడిగా కూడా మనం చూస్తా ఉన్నాం. అనేక మంది శతాధిపతులు ఉన్నారు. ఎందుకంటే అదంతా కూడా మిలిటరీ జోన్. ఇటలీ పటాలము అన్నారు. పటాలము ఇప్పుడు మనం బెటాలియన్ అంటున్నాం. ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని నేషన్ తీసుకుందాం. ఏం చేస్తాడంటే ఒక 100 మందిని తన దగ్గర మెయింటైన్ చేస్తుంటాడు. సైనికుల్ని 100 మందికి జీతాలు ఇస్తాడు, వాళ్ళని పోషిస్తాడు, వాళ్ళకు అవసరమైనవన్నీ ట్రైనింగ్ ఇస్తాడు, అన్ని చూసుకుంటాడు. ఈ 100 మంది ఎవరి కంట్రోల్లో ఉంటారు? దినేష్ కంట్రోల్లో ఉంటాడు. ఈ దినేష్ ఏం చేస్తాడంటే గవర్నమెంట్ తో ఒప్పందం పెట్టుకుంటాడు. ఇదిగో నా దగ్గర 100 మంది ఉన్నారు, ఒక బెటాలియన్ ఉంది నా దగ్గర, 100 మంది ఉన్నారు అంటే ఈ 100 మందికి అవసరానికి యుద్ధం చేయడానికి కావచ్చు, భద్రత కోసమే కావచ్చు, ప్రభుత్వం దేనికైనా వాడుకోవడానికి ఈ 100 మందికి అవసరమైన ఖర్చు అంతా కూడా గవర్నమెంట్ దినేష్ కి ఇస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ 100 మందికి అవసరమైనది మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది. ఆ 100 మంది మొత్తం ఇతని కంట్రోల్లో ఉంటారు. ఆ రోజుల్లో ఉంది, ఈ రోజు కూడా ఉంది. ఎలక్షన్ అప్పుడు మనకి ప్రత్యేక బలగాలను వస్తాయి, స్పెషల్ ఫోర్స్. ఎక్కడి నుండి వస్తారు ఇల్లు అంటే, వీళ్ళు ఇలానే ఒక చోట రిజర్వ్ ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇస్తుంది. ఎవరో ప్రైవేట్ సంస్థలు, గవర్నమెంట్ ఏం కాదు, ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉంటారు. ఒక 100 మంది, ఒక 500 మంది, ఒక 1000 మంది ఇలా ప్రైవేట్ సంస్థల దగ్గర కూడా ఉంటారు. గవర్నమెంట్ ఉంటాయి, ప్రైవేట్ ఉంటాయి. సో ఇలాగా ఒక 100 మందిని మెయింటైన్ చేసేటువంటి ఒక అధికారిగా కొర్నేలి అనేటువంటి వ్యక్తి కనపడుతున్నాడు. ఎలాంటి వాడు అతను? మరి ఇంత మెయింటెనెన్స్ ఉంది, ఇంత ఆదాయం, మరి 100 మందిని మెయింటైన్ చేస్తున్నాడంటే ఎలా ఉంటది? అతని స్థితి ఆర్థికంగా బాగానే సెటిల్ అయిన వాడిగానే కనిపిస్తా ఉంటాడు. అయితే అతడు ఎలా ఉన్నాడు, అతని జీవితం అనేది మనం చూస్తే, ఈ కొర్నేలియను భక్తి పరుడు ఒకడు కైసరులో ఉండెను. ఎలా ఉన్నాడు ఇతను? ఎలాగున్నాడంటే భక్తి పరుడుగా ఉన్నాడు, భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. భక్తి ఉంది ఇతని దగ్గర, అన్ని ఉన్నాయి, సంపాదన ఉంది, చక్కగా అతని కుటుంబం ఉండింది, అతనికి కావాల్సిన అన్ని ఉన్నాయి. వీటితో అతడు కలిగి ఉన్నది ఏంటయ్యా అంటే భక్తి. మనకేమో అదొక జబ్బు, ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. భక్తి కలిగి ఉంటేనేమో ఇంకో విధానంలో ఉంటారు, భక్తి లేకుండా ఉంటారు, కానీ లోకంలో పడి తిరుగుతూ ఉంటారు. నీకు అన్నీ ఉండాలి, అట్ ద సేమ్ టైం నువ్వు భక్తి కలిగి ఉండాలి. అన్నిట్లో ఫుల్గా ముందుకెళ్తారు, భక్తిలో మాత్రం రివర్స్ గేర్ లో వెనక్కి వెళ్తుంటారు కొంతమంది. అలా ఉండకూడదు, భక్తి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఇంకా ఇంకా ఆశీర్వదిస్తాడు. తన యందు భయభక్తులు గల వారికి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల వచ్చే మేలులేంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఎన్ని మేలు వస్తాయో తెలుసా? సామెతల గ్రంథంలో కావలసిన ఉన్నాయి పదాలు తీసి చూపించాలంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన వారిని రక్షిస్తాడు. ఇలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు అనేవి ప్రతి వ్యక్తికి కూడా వస్తాయి. కాబట్టి ఇతడు గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు, ఆస్తిపరుడుగా ఉన్నాడు, సమాజంలో హుందాగా కలిగిన వాడుగా ఉన్నాడు. అయినప్పటికీ అతడు ఎలా ఉన్నాడంటే భక్తి పరుడుగా ఉన్నాడు. స్త్రీలారా, భక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా? సమాజంలో నిన్ను గురించి ఎవరైనా చెప్పేటప్పుడు అతడు లేదా ఆమె దేవుడు అంటే భయం అండి, దేవుడు యందు భయభక్తులు కలిగి జీవించే వాళ్ళండి వీళ్ళు అని చెప్పగలుగుతారంటారా? ఒకసారి ఆలోచించేద్దాం. సమాజంలో ఇతను ఒక సాక్ష్యాన్ని తెచ్చుకున్నాడు. దేవుడి యందు భయభక్తులు గలవాడు అనేటువంటి ఒక ముద్ర ఇతని మీద ఉన్నది.
కొంతమందికి అదేంటో ఎక్కువ జెంట్స్ కి జబ్బు ఉంటది. అదేంటంటే నలుగురిలో నన్ను ఎవరు కూడా అమ్మో ఇతను ప్రార్థనకి వెళ్తున్నాడు అని నన్ను ఎవరు అనుకోకూడదు, వీడు బైబిల్ చదువుతున్నాడు అని నన్ను ఎవరు అనుకోకూడదు, ప్రేయర్ చేసుకుంటున్నాడు అని ఎవరు అనుకోకూడదు. ఏమి తన కాని పని చేస్తున్న సిగ్గుపడటానికి, సిగ్గు లేకుండా బజార్ నుండి ఇంటి దాకా రోడ్డు మీద దొల్లుకొని రావడానికి ఏ సిగ్గు ఉండదు. మళ్ళీ పైకి మాలిన పని ఏం చేయడానికైనా సిగ్గు ఉండదు మళ్ళీ. కానీ ప్రార్థనకి వెళ్తున్నావా అని ఎవరిని అడిగితే మెలకలు తిరిగిపోతుంటారు. నేనేనా అట్లా ఊరకాలు వెళ్తుంటే ఊరక వదిలిపెరడానికి వెళ్తున్నా. ఇలాంటి జెంట్స్ ఎక్కువ మంది తయారైపోతున్నారు. ప్రార్థనకు రావడం అంటే నామోషిగా ఫీల్ అవుతారు, బైబిల్ చదవమంటే నామోషిగా ఫీల్ అవుతారు. అందుకే యాకోబు లాంటి దీవెనలు పొందుకోలేకపోతున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. బైబిల్లో చూడండి ఎక్కువ భక్తులు ఎవరున్నారంటే, డివైడ్ చేసుకోండి జాగ్రత్తగా, ఎక్కువ మంది భక్తులుగా పురుషులు ఎక్కువ మంది ఉన్నారు. కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, దేశాలు దీవించబడ్డాయి. తద్వారా కుటుంబంలో భయభక్తులు కలిగినటువంటి ఒక యజమానుడు ఉంటే, కుటుంబంలో భక్తిపరుడైన పురుషుడు ఉంటే ఆ కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలా మంది ఆ మార్గంలోనే వీళ్ళందరూ వెళ్తారు కానీ నేను రానులే అన్నట్టుకుంటారు. ఇదొక శాపగ్రస్తమైన పరిస్థితి. దేవునికి అవిధేయులుగా జీవిస్తారు. వాళ్ళ వల్ల ఎన్నో ఇంట్లో వాక్యానికి విరోధమైనటువంటి కార్యాలు ఎన్నో ఉంటాయి. ఇక ఇన్ఫెక్షన్ అక్కడే ఉంటే ఇంకెవడు ఏం చేస్తాడు చెప్పండి? ఇక ఎవడు కూడా ఏం మార్చలేడు. అందువల్ల కుటుంబాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలా చూసుకోవాలి. కింది వాక్యంలో రాయబడింది చూడండి, 2వ వచనంలో, అతడు భక్తిపరుడుగా ఉండడమే కాకుండా అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. ఒకటి, ఆయన భక్తిపరుడుగా ఉన్నాడు. రెండవది, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇంటి వాళ్ళందరూ కూడా దేవుని యందు భయభక్తులు అంటే ఫ్యామిలీ మొత్తం కూడా దైవికంగా ఉన్నారు. ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు అనగానే నాకు పాత నిబంధనలో మాట గుర్తు వస్తుంది. ఒక భక్తుడు కూడా అంటాడు, యెహోషువ 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో ఉంటది కదా 15వ వచనంలో, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాం. మీరు ఎవరిని సేవిస్తారో మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారు మాత్రం నేను యెహోవాను మాత్రమే సేవిస్తాం, ఇంకో ఆప్షన్ లేదు అన్నాడు. మనందరం కూడా కుటుంబములతో దేవుని సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి, వారిని ప్రభువులోనికి నడిపించాలి. ఏదో మన ఒక్కలమే వస్తే సరిపోదు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లల పరిస్థితి ఏంటి? కొంతమంది పిల్లల్ని అసలు పట్టించుకోరు. పిల్లవాడు ప్రార్థనకు వస్తే వచ్చారు, లేక వదిలేస్తా ఉంటారు. అలా వదిలేస్తే వాడు అలా బయట తిరగడం మొదలు పెడతాడు, ఆడుకోవడానికి వెళ్ళిపోతారు, లేకపోతే చెప్ప పెట్టుకుంటే సినిమాలకు షికార్లకు తిరగడం మొదలు పెడతాడు. ఆదివారం ఆప్షన్ దొరికింది కదా అని ఇంకా ఎటేటో వెళ్ళిపోతాడు, ఇంకెక్కడ తేల్తారో తెలియదు. మనందరం మన కుటుంబం కోసమై ప్రార్థన చేయాలి. కుటుంబంలో అందరూ ప్రభు సన్నిధిలో ఉండాలి అని ప్రభు సన్నిధిగా మనం ప్రార్థన చేయాలి. మనం కుటుంబంతో దేవుడిని వెంబడించటం బాల్యం నుండి పిల్లలకు నేర్పించాలి. అందరూ ఉండాలి కుటుంబంలో, ఎవరు మిస్ అవడానికి ఏం లేదు. పాత నిబంధనలో అయితే చాలా దారుణమైన రూల్స్ ఉండేవి. రాకపోతే వాడిని జనాభా లెక్కలో నుండి కొట్టేసేవాళ్ళం. 2 సార్లు చూస్తారు, 3వ ఛాన్స్ లేదు. 2 సార్లు, 3వసారి కనపడకపోతే స్పెషల్ గా పురుషుల గురించే రాయబడి ఉంటుంది. ఖచ్చితంగా 3 సార్లు కనిపించాలి. కనపడకపోతే జనాభా లెక్కల్లో నుండి కొట్టేసేస్తారు. ఇంకా ఆ ఇశ్రాయేల్ దేశంలో అతనికి ఏమాత్రం స్వాస్థ్యం ఉండదు. లెక్క కనపడాలి, అటెండెన్స్. అయితే క్రొత్త నిబంధనలో అటెండెన్స్ వల్ల ఉపయోగం ఏం లేదు. అమ్మో నేను ఊరికి వచ్చానండి, నిలబడ్డానండి అంటే కుదరదు. ఏం చేయాలి? ఆత్మీయంగా ఉండాలి. ఏదో రాకపోతే ఏదన్నా అయిద్ది అన్నట్టుగా రావటం కాదు, కానీ ఆత్మీయంగా రావాలి. ఏదన్నా వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రభువులో ఎదగాలి అని చెప్పి ప్రభు సన్నిధి కదా విశ్వాసంతో, ప్రేమతో, దేవుని యందు భయంతో రావాలి. దేవుని యందు ప్రేమతో, దేవుని యందు భయంతో రావాలి. అప్పుడు ప్రయోజనం. కాబట్టి తను చూస్తే కుటుంబంతో కలిసి దేవుని యందు
భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. మరి మన కుటుంబాల కోసమై మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ కుటుంబం కొరకై ఒక భారాన్ని పెట్టుకోవాలి. పిల్లలు, ఎదిగిన పిల్లలు, చిన్న పిల్లలు, భర్త లేదా భార్య ఎవరు ఆరాధనలో లేదో చూసుకోండి ఒకసారి. ఎవరు మిస్ అవుతున్నారు? మిస్ అవుతున్న వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధిలో వాళ్ళు ఉండాలి. ప్రభు సన్నిధిలో ఆత్మీయంగా ఎదగాలి. ఎందుకంటే ప్రభువే మనకు సహాయకుడు అండి. ప్రభువే మనకు సహాయకుడు కాబట్టి ప్రభు సన్నిధిలో మనం వారిని ఎత్తిపట్టి ప్రార్థించాలి. వారి కోసం, వారి రక్షణ కోసం ప్రార్థన చేయాలి, విడిచిపెట్టకూడదు. తర్వాత విషయం ఏమిటి అంటే అతడు కుటుంబంతో సహా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు. తర్వాత అతనిలో ఇంకోటి కూడా ఉంది, సంపద పెరిగింది, అతను ఒక స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడట? ప్రజలకు బహుధర్మము చేయువాడిగా కనపడుతున్నాడు. ఇప్పుడు సమాజం అంతా ఏం నేర్పిస్తుందంటే జస్ట్ ఎర్న్, సంపాదించుకో, సేవ్ చేసుకో అని చెప్తా ఉన్నారు. అంతా సేవ్ చేసుకున్నారా? మీ పిల్లలకి పాలసీలు ఉన్నాయా? చదువుకోవడానికి పాలసీ ఉంది, ఆరోగ్యం పోతే ఆరోగ్యానికి సంబంధించిన సేవ్ చేసుకోవడానికి ఉంది. ఇవన్నీ మంచివే, అవసరమే ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే మనకు ఉన్నటువంటి ఆదాయంలో మనం ఏం చేయాలి అంటే ధర్మం చేయడం కూడా నేర్చుకోవాలి. ధర్మం చేయడం నేర్చుకోవాలి. ఇతరులకి కొన్ని ధర్మ కార్యాలు కొన్ని ఉండాలి. స్థాయిని బట్టి అందరం ఏదో ధర్మం చేయమని బైబిల్లో ఉంది కదా అని ఆస్తిపాస్తులు అమ్మి చేయమని ఏం చెప్పడంలా, నీ పరిధిలో, నీ పరిస్థితిని బట్టి నువ్వు చేయగలిగిన ధర్మ కార్యములు నీలో కనపడాలి. ప్రార్థనకి వెళ్తున్నావు, వస్తున్నావు అంటే ఇది సరిపోదు. క్రియలు పెరగాలి, ఇంకా క్రియలో మార్పు రావాలి. కొంచెం ధర్మ కార్యములు పెరగాలి. బైబిల్లో చూద్దామా? తీతు పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. తీతు పత్రిక ధర్మ కార్యముల గురించి మాట్లాడుతూ ఉంది. ఒకసారి బైబిల్లో ఆ మాట చూద్దాం. క్రైస్తవులు అనబడినటువంటి వారు ధర్మ కార్యములు చేయుటలో ముందుండాలి. కొత్త నిబంధనలో 197వ పేజీ, కొత్త నిబంధనలో 197. తిమోతి పత్రిక పక్కనే ఉంటుంది తీతు పత్రిక. తీతు పత్రికను మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు, ధర్మ కార్యాలకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని మనకు కనిపిస్తా ఉంటాయి. చూడండి, 14వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 14వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. మనవారును నిష్ఫలులు, నిష్ఫలులు అంటే ఫలము లేని వారు, మనవారు ఫలము లేని వారు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సక్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొని వెళ్ళను. మన వాళ్ళు విశ్వాసులు ఏం చేయాలంట? అవసరమును బట్టి సక్రియలు చేయడం శ్రద్ధగా నేర్చుకోవాలి. అవసరాన్ని బట్టి చేయమన్నారు కదా అని ఏయో చేయటం కాదు. పక్కింటామో కిలో కందిపప్పు అడిగింది, ఇంట్లో లేకుండా ఉంటాయా కొద్ది గొప్ప? కొంతమందికి ఏం పడో, కొంతమంది అలానే ఉంటారు. ఎలాగా? ఊరక ట్రై చేస్తాం, ఏమంటారో చూద్దాం కదా. ఏం చేద్దాం? శ్రావణి 1 కిలో కందిపప్పు ఇవ్వమా, నీకు మరలా రేపిస్తాను అనగానే కొంతమంది ఉంటారు, వెయ్యాలో వెయ్యకూడదో, వేటికి ఎస్ చెప్పాలో వేటికి నో చెప్పాలో తెలియక ఎవరన్నా ఇదిగో పెరుగు లేదా మజ్జిగ కొంచెం తోడు కంటే ఎవరైనా వేస్తారు. పెరుగన్నం దినాల నుండి కొంచెం పెరుగయ్యని ఒక పెద్ద గిన్నె తీసుకొని వెళ్తే ఎవరన్నా వేస్తారా? జనరల్ గా ఎవరన్నా అసలు అడుగుతాడు అట్లా? పెరుగన్నం నిజంగా తినేవాడు ఎవడు అట్లా అడగడు. తోడుకు కొంచెం పెరిగాయి అంటే ఎంత చాలు దానికి. కానీ మనం ఏం చేస్తాం? సరే మరీ ఇంతే ఇస్తే ఏమనుకుంటారు? అమ్మో ఎంత పిసినారి సుభాష్ని, ఇంత అంటే ఇంతే వేసింది అంటారు. అవసరం ఎంత? అవసరం ఎంత? అంతే. కానీ అంత వేస్తే ఆమె ఏమవుద్ది? చెడ్డదవుద్ది, పిసినారిది అవుద్ది. తప్పేం లేదు, ఎంత అవసరం అంతే ఇవ్వచ్చు. మనం ఏం చేస్తాం? పోనీలే అని చెప్పి ఇంత వేస్తాం. వాళ్ళు ఏం చేసుకుంటారు? అంతా పారబోస్తారు, లేదా ఇంకా దాదాపు పడేయటమే. ఎవడేమి యూజ్ చేయడు దాన్ని. కొంచెం వేస్తారు, మిగతాది అటు పడుకోసేస్తారు. తీసుకునేటప్పుడు ఇంతే ఇస్తే మాత్రం గొడుగుతారు.
అది మన మనస్తత్వం. సరే, అయితే అడిగేటప్పుడు కొన్ని విస్తారంగా అడుగుతుంటారు కొంతమంది. చూద్దాం, దినేష్ దగ్గర బాగా డబ్బులు ఉన్నట్టు, ఏం చేద్దాం దినేష్, డబ్బులు అవసరం లేకపోయినా గాని అడిగి చూద్దాం, ఏమో చాలా డబ్బులు ఉన్నట్టున్నాయి, రిటైర్డ్ అయిన డబ్బులు అన్ని భారతాటి దగ్గర అకౌంట్ నిండా ఉన్నట్టున్నాయి, అడుగుదాం, ట్రై చేద్దాం. అవసరమా కాదా, నిజమైన అవసరమా, ఏమన్నా అపాయమా, ఆరోగ్యమా, సమస్య, ఇలాంటి ఆలోచించరు. కొంతమంది ట్రైల్ చేస్తుంటారు అన్నమాట. అలాంటి వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అంతేగాని అడిగారు కదా అని ఇచ్చుకుంటా వెళ్ళిపోతే చివరికి ఒక రోజు మనకి తిరుపతి వెళ్లే పని లేదు, గుణదల వెళ్లే పనే లేదు. శుభ్రంగా ఎవరు ఒకళ్ళ ఇంటి దగ్గరే చేసేస్తారు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం చేయాలి అనంటే శ్రద్ధ కలిగి ఉండాలి. దేని మీద శ్రద్ధ ఉండాలి? సత్క్రియల మీద శ్రద్ధ కలిగి ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అవసరాన్ని బట్టి అనే మాట రాయబడి చూసుకోవాలి. ఏం అవసరం, ఆ స్థితిలో, ఆ స్థాయిలో మనం ఏం చేయగలం, మన స్థాయిని బట్టే చెయ్యాలి. ప్రతి ఒక్కరూ సత్క్రియలు చెయ్యాలి, నెంబర్ 1. ఇది మ్యాండేటరీ. నెంబర్ 2 అయితే మన స్థాయిని బట్టి చేసుకుంటూ వెళ్ళాలి. సత్క్రియలు, మంచి పనులు, ధర్మములు లేదా దానములు, ఇవి మన పరిధిలో మనం చేయాలి. అక్కడే చూడండి, వీటిలో శ్రద్ధగా చేయటం నేర్చుకోవాలి అనే మాట 3:14లో ఉంది. అలాగే తీతు పత్రికలోనే 1వ అధ్యాయంలోనే పేజీ వెనక తిప్పండి, 16వ వచనంలో ఇంకో మాట కూడా రాయబడి ఉంది. 1:16 దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. దీన్ని జాగ్రత్తగా చూద్దాం. ఏమన్నాడంటే దేవుణ్ణి ఎరుగుదామని చెప్పుకుందరు గాని మాకు దేవుడు తెలుసండి, నేను దేవుని బిడ్డనండి, మేము అదండి ఇదండి అని ఇవన్నీ చెప్పుకుంటారు గాని ఎలా ఉంటారు వాళ్ళు? అసహ్యులు, అవిధేయులు. వీళ్ళ క్రియలు అలా ఉంటాయి. పేరుకి క్రైస్తవులుగా ఉంటారు కానీ వారి క్రియాలను బట్టి చూస్తే వారు క్రైస్తవులు కాదు. పేరు క్రైస్తవుడే కానీ జీవితం క్రైస్తవ్యంలో లేదు. అసహ్యులుగా ఉంటారు, అవిధేయులుగా ఉంటారు. ప్రతి సత్కార్యము విషయం, సత్కార్యము అంటే మంచి విషయాలు, ఇంగ్లీష్ బైబిల్లో డీడ్స్ అంటారు, అంటే దానాలు, ధర్మాలు, మంచి పనులు అని. అవి చేసే విషయంలో ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి, అంటే మంచి పనులు ఏముండవు. తిన్నామా, మనం మన కుటుంబం ఇంతవరకు చూసుకున్నాం అనుకుంటారు కానీ చిన్న స్థాయి మీద అంటారే, పిల్లికి కూడా బిచ్చం పెట్టడం వాళ్ళు అంటారు. అంటే ఏంటి? పిల్లి అంతా ఫుల్ బిర్యానీ ప్యాకెట్ తినేస్తుందా? కొంచెమే అని, కనీసం కొంచెం కూడా సహాయం చేసే బుద్ధి లేనటువంటి వారుగా ఉంటారు. అలా ఉండకూడదు. అలా అని చెప్పారు కదా, సాయం చేయమని ఏదో చేయమని కాదు, మన పరిధిలో చేయగలిగినవి. నిజంగా ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చుటి, అదే కదా దేవుడు చెప్పింది. వస్త్రం లేని వారు కనపడితే వాడికి వస్త్రం ఇవ్వటం. ఎన్నిసార్లు మనం అటు ఇటు వెళ్తా ఉంటాం. మన అబ్జర్వేషన్ లో ఎక్కడన్నా కనపడితే, ఎప్పుడైనా మనకి మేలు జరిగింది, మన ఇంట్లో మనం సంతోషంగా ఉన్నాం అన్నప్పుడు 1 కిలో ఎక్స్ట్రా ఉండి ఎవరికన్నా పేదవాడికి ఇద్దామన్న ఆలోచన వచ్చిద్దా? ఎప్పుడన్నా చేశారా? పుట్టినరోజులకి ఎంతెంత ఖర్చు పెట్టి కొద్దిగా చేసేవాళ్ళని నేనేమన్ను. కొంతమంది ఏం చేసినా కానీ బేభత్సంగా ఉంటది, భారీ స్థాయిలో ఉంటది. మంచిదే, ఏ స్థాయిలో చేసుకుంటే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి, ఆశీర్వదించిన దాన్ని బట్టి. ఎప్పుడైనా సమయం సందర్భంలో పేదవాళ్ళని ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకున్నావా? ఎప్పుడన్నా విధవరాండ్రుని జ్ఞాపకం చేసుకున్నావా? విధవరాండ్రు అంటే భర్త లేని అందరూ విధవరాండ్రు కింద లెక్కలో కలవారు. సహాయం చేసేటప్పుడు ఆర్థికంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి సోర్స్ లేనప్పుడు మనం వాళ్ళని విధవరాల కింద లెక్కేయాలని తిమోతి పత్రిక చెప్తుంది. నిజంగా సహాయము లేని వారు, పేదలు, ఎవరైనా పిల్లలు, వాళ్ళకి మనం ఏదైనా చేయగలుగుతామా? కనీసం ఇంట్లో వదిలేసిన బట్టలు కూడా మనకి ఇంక వీడికి సరిపోవు, ఇది చాలా కాస్ట్లీ కాబట్టి ఏం చేస్తాం? ఎదిగి మరీ ఇస్తాం.
మీ చెల్లెల కూతురుకి అవసరం కదా, ఈ అమ్మాయిని అమ్మాయికే ఇవ్వాలి. రైట్, తప్పేం లేదు. మనలో ఎవరో ఒకరికి ఇస్తా ఉంటాం, తప్పేం లేదు. కానీ వారు కొనుక్కోగలరుగా, స్థాయి ఉంది కదా. ఓ పేద పిల్లోడు ఎవడన్నా కనపడితే, లేదా మన సమాజంలోనో, లేదు మన చర్చిలోనో, లేదా ఇంకొకటి ఎక్కడన్నా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదన్నా చిన్నది, పెద్ద ఏయో చేయాల్సిన అవసరంలా ఒక చిన్నది డెవలప్ అయ్యేది ఎప్పుడు ఈ రకమైనటువంటి ఆలోచనలు. మనకి ఏదన్నా మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వారం రోజులైన థింగ్స్ వస్తారు, అంతేగాని ఒకరికి పెడదామన్న బుద్ధి ఉండదు. ఎన్ని రోజులు తింటారు? కొంతమందికి ఇది ఒక జబ్బు, ఫ్రిడ్జ్ లో వచ్చిన దగ్గర నుంచి ఇది ఒకటి అనమాట, అన్ని లోపలతో చేస్తారు, అవి ఎప్పుడో తింటారు. అందుకే రకరకాల రోగాలు వస్తాయి. 24 గంటలే, ఇక తర్వాత పెట్టి అలాంటి బుద్ధిని ప్రదర్శించుకోమాకండి. కొంతమంది అవి పెడతారు, నెల నెలలు ఉంటాయి, అవి అలానే ఉంటాయి, ఎవ్వడో తిండి, అన్ని పాడైపోతాయి, కుళ్ళిపోతాయి. అయినా పర్వాలా, ఇలానే ఉండాలి, ఎవరికి ఏ సాయం చేసేది కూడా లేదు. క్రైస్తవులైన ఇలాంటి వాళ్ళు ప్రేమించే స్వభావం, ఇతరులకి సహాయపడే స్వభావం, దానం చేసే స్వభావము. ఓ దానంలో ఏదో తొడలు పోసేయమంటలా ఆయనలాగా నిన్ను, లేకపోతే ఏయో పీకేయమంటలా, చేయిలో కాల్లో ఏయో చేయమంటలా. మనకున్న దాంట్లో మన పరిధిలో చిన్న చిన్నవైనా కూడా, అట్లీస్ట్ చిన్నవి, చిన్న చిన్నవి, పెద్ద విషయాలు ఏం కాదు, అది కూడా అవసరత గల వారికి. ఒకసారి ఇలా నేను చెప్పాను, అతనికి చెప్పాను, ఇలా చేద్దాం అనుకున్నానంటే అది దగ్గర ఏదన్నా పేద పిల్లలకి ఏదన్నా చేయించదంటే, అసలు పేదలు ఎక్కడున్నారు చూపించంటున్నాడు. అసలు పేదలు ఎక్కడున్నారు చూపించాడు. ఉండరా పేదలు? ఉండరా? మనం శ్రద్ధ పెట్టి వెతికితే, ఆలోచిస్తే ఖచ్చితంగా కనపడతారు. మనకు అసలు టైం ఏడుంటది, పొద్దున్నే వెళ్ళిపోతాం, రాత్రి వస్తాం, నీకు పేదల గురించి ఆలోచన ఎక్కడ నీకు కనపడదు కదా. ఆ ఫ్లైఓవర్ అటు దిగితే ఆ రైల్వే స్టేషన్ కల్లో అటు వెళ్తే నిజంగా నిరాశ్రయులు, నిజంగా కాళ్ళు చేతులు లేని వాళ్ళు, నిజంగా రోగంతో బాధపడుతూ పని చేసుకోలేని వాళ్ళు, చాలా మంది ఒక్క పూట భోజనం కోసం అలమటించే వాళ్ళు చాలా మంది ఉంటారు. రోజే వండి పెట్టమంటున్నా వాళ్ళకి, నీకు వేలు కలిగిన రోజున, నువ్వు సంతోషంగా ఉన్న రోజున ప్రభు అది ఎంత అంటే కదా, నీవు విందు చేయనప్పుడు ఎవరిని పిలవాలి? ఎవరిని పిలవాలి? ఫంక్షన్ చేస్తారు కదా, ఫంక్షన్ అప్పుడు బంధువుని పిలుస్తాం, స్నేహితుల్ని పిలుస్తాం, ఇరుగు పొరుగు అంతా ఓకే, వాళ్ళు పిలుస్తావు. మరలా వాళ్ళు నిన్ను కూడా పిలుస్తారు. రాకపోయినమ్మో, పోయినసారి జోత్స్న పిలిచింది పుట్టినరోజుకి, నేను కూడా పిలిచి ఒక కేక్ ముక్క పెట్టాలి, లేకపోతే బాగోదు. చదింపులు మనకు బాగా గుర్తుంటాయి. అలెక్కి 5,000 వేసింది నా పెళ్లికి, కాబట్టి ఆ అలెక్కి కూతురు పెళ్లికి నేను 20,000 వేయాలి కదలి. ఈ లెక్కలన్నీ వేసుకుంటున్నాం గాని మనం సహాయం అనే గుణంలో ఉండలేకపోతా ఉన్నామే. సహాయము చేయగలిగిన దాంట్లో మన పరిధిలో, మన దృష్టిలో ఉన్నంత వరకు పేదలకి, విధవరాండ్లకు, అనాథలకు, ఆశ్రయం లేనటువంటి వారికి, ఇలాంటి వారికి సహాయం చేయాలి. ఇక్కడ తీతు పత్రికలు అంటున్నాడు కదా, దేవుని ఎరుగుదమని చెప్పుకుంటారు కానీ అసహ్యులు, అవిధేయులై ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎర్రగమన్నట్టున్నారు. పేరుకేమవ్వా, నాకు దేవుడు తెలుసండి, నేను దేవుని పెట్టనండి అంటారు కానీ వారి క్రియలను బట్టి చూస్తే వారికి దేవునికి ఎటువంటి సంబంధం ఉండదు. తమ క్రియలను బట్టి ఏమో దేవుని ఎరగమన్నట్టున్నారు, నోటితోనేమో మాకు దేవుడు తెలుసండి, మేము దేవుని పెట్టలేమని చెప్పుకుంటున్నారు. ఇది విషయం. మనం ఎలా ఉన్నాం? నేను దేవుని బిడ్డలని చెప్పుకునే వ్యక్తిగానే ఉన్నావా? నీ క్రియలను బట్టి నువ్వు దేవుని బిడ్డగా గుర్తింపు పొందేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఆలోచించేయాలి. క్రియలు ఎలా ఉన్నాయి? నీతి క్రియలు ఉన్నాయా? పరిశుద్ధమైన క్రియలు ఉన్నాయా? సహాయపడే క్రియలు ఉన్నాయా? ప్రేమించేటువంటి క్రియలు ఉన్నాయా? వీటన్నిటి గురించి ఆలోచన చేస్తే కొర్నేలీలో ఉన్నాయా? లేవా? ఉన్నాయి. అందుకే అంటున్నాడు కదా, మరలా వెనకొద్దు, అపోస్తుల కార్యములు 10లో అంటున్నాడు కదా, అతడు వ్యక్తిగతంగా భక్తిపరుడు, రెండవది కుటుంబాన్ని జాగ్రత్తగా దేవుళ్ళలో, విశ్వాసంలో కాపాడుకుంటూ వచ్చాడు, మూడవది అతడు దాన ధర్మములు చేయవాడు, 4 ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడని అపోస్తుల కార్యములు 10:2లో.
ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేసేవాడే ఆ స్థాయిలో ఉన్నా గాని ప్రార్థన విడిచిపెట్టలేదు. ఈరోజు మనుషుల స్థాయి పెరిగే కొద్దిగా ఎలా ఉంటున్నారంటే ప్రార్థనకు దూరంగా ఉంటున్నారు. దానికి ఎగ్జాంపుల్స్ దేవునికి దగ్గరగా ఉండేటువంటి గొప్ప అధికారులు బైబిల్లో చాలా మంది ఉన్నారు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని దేవుడు పిలిచి ఆశీర్వదించి ఇశ్రాయేలు 12 గోత్రాలకు అతన్ని రాజుగా చేశాడు. రాజు అయినప్పటికీ అతడు ప్రార్థన చేశాడు. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థించేవాడు దావీదు? దేవుడిని 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. ఎన్నిసార్లు? 7 సార్లు అంటే ఇంకే అర్థం చేసుకోండి. దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు ఎప్పటికప్పుడు. ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడే. నువ్వు ఉన్న స్థలంలో నువ్వు కూర్చొని నువ్వు పనిచేసే చోట నీకు సమయం దొరికినప్పుడు చక్కగా నువ్వు దేవుణ్ణి స్తుతించు. నీకు విరామం దొరికినప్పుడల్లా ప్రార్థించు. దావీదు అలా రాజైనప్పటికీ దేవుని 7 మార్లు స్తుతించాడు. అలాగే భక్తుడైన దానియేలు గురించి, దానియేలు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు? రాజు తర్వాత రాజ్యంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే దానియేలు. ప్రధానులలో ప్రధాని. ఇక రాజు తర్వాత ఇక రాజు ఎవరయ్యా అంటే దానియేలు. కానీ దానియేలు ఏం చేసేవాడు? రోజుకి 3 సార్లు మోకాళ్ళు వేసి ఇంటి తలుపు కిటికీలు, యెరూషలేము మందిరం వైపు కిటికీలు తెరిచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడు. ఎవరితను? దేశానికి ప్రాధాన్యతను. అయినప్పటికీ ఇతనిలో దేవుని యందు భయభక్తులు ఏ స్థాయిలో ఉన్నాయో ఆలోచించండి. అంతకు మించి పెద్ద పోస్టులు ఎవరైనా ఉన్నారా? మరి దానియేలు కన్నా నేను చాలా బిజీ అండి, దావీదు కన్నా నా పోస్ట్ పెద్దదండి అని ఎవరు ఉన్నారా? మనసు ఉంటే మార్గం ఉంటుందా? నువ్వు అనుకుంటే అలా చెయ్యాలని దేవుడు వీలు కల్పిస్తాడు, లేదా ఉన్న సమయంలోనే నువ్వు అలా కేటాయించుకోగలుగుతావు. దానియేలు 3 సార్లు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు, దేశాన్ని నడిపించేవాడు. రాజ్యాధికారి అయినటువంటి దావీదు రోజుకి 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మనం అట్లీస్ట్ ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం భోజనం చేసుకునేటప్పుడు ఇలా మనం కుదిరిన సమయాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అది విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడం అంటే అది ఉందా? ముందుకెళ్ళిపోతే అతను చూసినట్లయితే ఆ విధంగా అతడు దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఎంతో విశ్వాసంలో ముందుకెళ్తున్నాడు. ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి. నువ్వు ఏ పనిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రార్థన జాగ్రత్తగా ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి. తర్వాత వచనంలో చూస్తే పగల ఇంచుమించు 3 గంటలకు అపోస్తుల కార్యాలు 10:3లో ఓ దేవదూత వచ్చి దర్శనంలో క్లియర్ గా తనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? 4వ వచనంలో, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. సరే, ఏంటంటే అతని ప్రార్థన, అతని ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరి. నువ్వు అనుకోవచ్చు, నేను ఎన్ని చేసినా ఎవరు నన్ను పట్టించుకోవట్లా, నేను ఇంత ప్రార్థన చేసినా ఏమి లేదే, నేను ఇన్ని మంచి పనులు చేసినా ఏమి లేదే, నేను ఇంత కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసినా ఏమి లేదే అనుకోవద్దు. భక్తుడైన దావీదు కూడా అంటాడు కదా, నా కన్నీరు నీ కవిలో కనపడదు కదా. నీ కన్నీటిని చూసే దేవుడున్నాడు, నీ ప్రార్థనల దేవుడు వింటున్నాడు. తగిన సమాధానం వస్తుంది ఒక రోజున. ప్రార్థనలు ఎన్నటికీ వృధా కావు. ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా గడిపిన సమయం వృధా కాదు. అలా ఆయన ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరి అప్పుడు దేవుడు ఆయనతో చెప్తా ఉన్నాడు కదా తన దూత ద్వారా, ఇదిగో దగ్గరలోనే పేతురున్నాడు, నువ్వు పేతురుని పిలిపించుకో, మీ ఇంట్లో ప్రార్థన పెట్టించు అని దేవుని దర్శనమందు దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఇలాంటి గొప్ప దర్శనం ఆయన పొందుకున్నాడు. ఆది సంఘం అభివృద్ధి చెందుతున్న సమయంలో కొర్నేలి అనే ఒక అన్యుడు మొట్టమొదటిగా దేవుని దర్శనాన్ని అందుకొని పేతురుని పిలువనంపుకొని ప్రార్థన ఇంట్లో ఏర్పాటు చేసుకోమని చెప్పి ఉన్నాడు. సమస్యలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు, సంతోషం, ఇలాంటి పరిస్థితుల్లో మరి కుటుంబాల్లో ప్రార్థన జరుగుతుందా? మీ కుటుంబంలో ప్రార్థనలు జరుగుతున్నాయా? ప్రార్థనలు పెట్టుకుంటున్నారా? చాలా మందికి ఒకటి ఏంటంటే, మీ ఇంట్లో ప్రార్థన అంటే అమ్మో ఇప్పుడు వద్దండి, దేనికి?
భోజనాలు పెట్టాలి, పాస్టర్ గారికి కానుకలు ఇవ్వాలి. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, మీరు కానుకలు ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదు, మీరు భోజనాలు పెట్టాల్సిన పని లేదు. కుటుంబాల్లో ప్రార్థన పెట్టండి. చల్లటి నీళ్లు గిన్నెడిచ్చినా వాటి ఫలితం ఎక్కడికో పోదని బైబిల్ చెబుతుంది. అసలు ప్రార్థనకి డబ్బుకి ఏ విధమైన సంబంధం లేదు. మన కుటుంబాల్లో ప్రార్థన జరగాలి. కుటుంబంలో సంఘము కలిసి ప్రార్థించాలి. కుటుంబాల్లో సేవకులు ప్రార్థించట ఆశీర్వాదకరం. మనమేమో డబ్బులు ఉన్నప్పుడు చూద్దాంలేండి, ఏం చేసుకోండి డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతుంది? ఏమన్నా అంటున్నారా? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థనకు నాకు డబ్బులు లేదని ఏమన్నా దేవుడు వచ్చి అడిగాడా? లేదా పాస్టర్ ఏమన్నా అడుగుతున్నాడా? మన కుటుంబాల్లో ప్రార్థనలు జరుగుతుండాలి. విశ్వాసుల యొక్క ప్రార్థనలు జరుగుతుండాలి. ఆలోచన చేసుకోండి. కుటుంబంలో కలిసి ఇంట్లో ప్రార్థన చేయడానికి దేవుని మాట ద్వారా అతడు బయలుదేరాడు. తన దగ్గర ఉన్న పనివాడిని పంపించాడు. ఇదిగో పేతురు పలానా దగ్గర ఉన్నాడని దేవుడు చెప్పాడు తన దూత ద్వారా నాకు, మీరు వెళ్లి పేతురికి ఇలా చెప్పండి అని క్లియర్ గా మొత్తం చెప్పి ఒక మనిషి నుంచి పంపించాడు. అలా పంపించినప్పుడు పేతురు కూడా అక్కడ ఉన్నాడు, ఒక ఇంట్లో ఉన్నాడు. సిమోను అనే ఒక చర్మకారుని ఇంట్లో ఉన్నాడు. అక్కడ ఆయనకు బాగా ఆకలైంది. బాగా ఆకలైనప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మరి మొత్తానికి ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటా వంట. ఆకలైంది, వెళ్ళి పైకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళి పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటగా ఆయనకు కూడా ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఏముందంటే ఆకాశం నుంచి ఒక దుప్పటి వచ్చింది. దీన్ని దుప్పటి దర్శనం అంటారు. ఒక దుప్పటి వచ్చింది. ఆ దుప్పటి చెంగులను ఓపెన్ చేస్తే లోపల అన్ని జంతువులు ఉన్నాయి, రకరకాల జంతువులు ఉన్నాయి. రకరకాలైనటువంటి చతుష్పాద జంతువులు, పురుగులు, ఆకాశ పక్షులు ఇవన్నీ కనపడుతూ ఉంటే ఒక స్వరం వినపడుతుంది పేతురికి. అదేంటంటే నీవు లేచి వాటిని తిను అనే ఒక స్వరం వినపడుతుంది. పాత నిబంధనల ప్రకారం అన్ని తినకూడదు, అన్ని జంతువుల్ని తినకూడదు. కొన్ని జంతువులు తినాలి, కొన్ని జంతువుల్ని తినకూడదని క్లియర్ గా ఆజ్ఞ ఉంది లేవికాండంలో. అందువల్ల యూదులు ఏవి పడితే తినరు. అందువల్ల పేతురు అవన్నీ తిను అని చెప్పి చెప్తున్నప్పుడు పేతురు అన్నాడు కదా, మేము అసలు ఫస్ట్ నుంచి తినం కదా, ఇదేంటి ఇలా చెబుతుంది, ఈ దర్శనం ఏంటి ఇలా వస్తుంది అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడు. మరలా రెండోసారి అలాంటి దర్శనమే వచ్చింది, మరలా మూడోసారి అలాంటిదే వచ్చింది, మరలా అది జరుగుతూనే ఉంది. అప్పుడు ఆ తర్వాత దేవుడు పరిశుద్ధముగా ఎంచిన వాటిని అపరిశుద్ధంగా ఎంచడానికి నీవెవరు అయ్యా, వాటిని ఎంచుకొని తినమని ఆ మాటని గ్రహించుకొని సరే అనుకున్నాడు. ఇదంతా దర్శనం. అంటే నీవు వేటినైతే కరెక్ట్ కాదనుకుంటున్నావో దేవుడు అంటున్నాడు వాటిని తిను అని. ఇప్పుడు దేవుడు ఓకే కరెక్ట్ అన్నాక మనం అలా అంటే అది ధర్మం అవుతుందా? ధర్మం కాదు. అందువల్ల అంటే మనం ఏదో రైట్ అనుకుంటున్నాం, కానీ అదేదో తప్పు. మనం ఏదో తప్పు అనుకుంటున్నాం, అదేదో రైట్. ఇది పేతురుకి క్లియర్ గా అర్థమైపోయింది. ఏందా ఈ దర్శనం ఎలా వచ్చింది ఏందా అనుకుంటుండగా సడన్ గా కొంతమంది మనుషులు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి క్లియర్ గా ఉన్నది చెప్పారయ్యా, కొర్నేలి పంపించాడు మమ్మల్ని, ఇదిగో ఆయనకు దర్శనం వచ్చిందట, ఆ దర్శనంలో ఇలాగున్నదట అనగానే అప్పుడు పేతురు అనుకున్నాడు నిజమే. మామూలుగా అయితే కొర్నేలి పిలుస్తున్నాడు రానగానే ఎగేసుకొని రెడీగా బ్యాగ్ వేసుకొని పేతురు పోవడానికి లేడు. ఎందుకంటే కొర్నేలి యూదుడు కాదు, కొర్నేలి దేవుని ఎరిగిన వాడు కాదు, అన్య జాతికి చెందినవాడు. మరి ఇప్పుడు ఇతను పిలిస్తే వెళ్ళాలా వద్దా? అన్యులతో కలిసి భోజనం కూడా చెయ్యరు యూదులు. రా తిందామంటే తయారుగా లెగేసుకొని వెళ్ళి తినే రకం కాదు. నువ్వు ఏమైనా పెట్టు, నీ పక్కన కూర్చొని నేను తినకూడదు అంటే ఎందుకురా, నేను యూదుణ్ణి, నువ్వు అన్యుడివి, నీకు సున్నతి లేని వాడువు, మేము ఇశ్రాయేలీలో, నీతో కలిసి మేము కూర్చొని భోజనం చేయటం ఏంటి? అసలు యూదుల సిద్ధాంతం అది. కానీ ఇప్పుడు అన్యుల దగ్గరికి పేతురు వెళ్ళాలి. అప్పుడు అర్థం చేసుకున్నాడు, ఆహా నేను వద్దంటానేమోనని ముందుగానే దేవుడు నాకు దర్శనం ద్వారా చెప్పాడు కదా అని తెలుసుకొని వెంటనే బయలుదేరి ఆయన చెప్పే మాటల ప్రకారం అక్కడికి వెళ్తే అప్పుడు 22వ వచనం చూడండి ఒకసారి.
22. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూద జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైన శతాధిపతి కొర్నేలియు ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాట వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. చూసారా, యూదులు కూడా ఒప్పుకుంటున్నారండి ఇతడు మంచివాడండి. కొర్నేలి అనే శతాధిపతి ఉన్నాడు, భయము దేవుడంటే భక్తి కలిగిన వాడండి. సమాజంలో ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడు శతాధిపతిగా. యూదులందరూ కూడా మంచివాడని చెప్పారండి. ఆయనకు దేవుడు చెప్పాడంట, నీవు వచ్చి వాళ్ళ ఇంట్లో 4 దేవుడి మాటలు చెప్పాలని కోరుకుంటున్నారండి. ఆ దేవుని మాటల కోసం మేము వచ్చాము అంటే అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. వచ్చిన వాళ్ళని పేతురు లోపలికి పిలిచి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. క్రైస్తవులు నేర్చుకోవలసిన మరో ప్రాముఖ్యమైనది ఏమిటి అని అంటే ఏంటది? ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోవాలి. చాలా సార్లు బైబిల్ గ్రంథంలో ఆతిథ్యం ఇవ్వడం గురించి జ్ఞాపకం చేశాను. ఆతిథ్యము ఇవ్వటం మరిచిపోవద్దు. ఎబ్రీ పత్రికలు ఉంటది కదా, ఆతిథ్యం ఇవ్వట మరిచిపోవద్దు. కొందరు తెలియక దేవదూతలకే ఆతిథ్యం ఇచ్చారంట, తెలియక. కాబట్టి ప్రియమైన వారులారా, మనం ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇవ్వడం, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని ప్రేమతో మనకున్నది షేర్ చేయటం ఆతిథ్యం. వచ్చిందమ్మా కీర్తి, వచ్చిందమ్మా మా ఇంటికి, ఇంకమ్మా ఇవన్నీ బాబేమ్మా, మేము తినే టయానికే రావాలా? చచ్చిపోతావా ఆ కొంచెం పెడితే? మేము తినే టయానికే కొంతమంది ఇంటికి ఎవరైనా వస్తే లేదు. అలా క్వశ్చన్ ఏంటో తెలుసా? ఇప్పుడు వెళ్తారు, ఉండిపోతారు, ఏంటి పైన ఒక గది వేసుకుంది. వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎవరైనా వెళ్ళిపోతారు కదా. కొంతమందికి రాగానే అడుగుతారు, ఎప్పుడు వెళ్తావు వదినా? కంగారేం పడమా, అప్పుడు వెంటనే చెప్పాలి, కంగారేం పడమాకంటే పావు గంట వెళ్తామంటే ప్రాణం అంత నిమ్మలించిద్దో. వాళ్ళ బంధువులు వస్తే మాత్రం ఏంటి అప్పుడే వెళ్ళిపోతావా? ఇందనేగా వచ్చింది, మందునేగా వచ్చింది, 4 రోజులు ఉండొచ్చుగా, పని బాట ఏముండదుగా. ఇంకా ఆలోచన చేద్దాం. వాళ్ళ బంధువులు వచ్చారనుకో, ఆయన బంధువులు వచ్చారనుకో, అప్పుడే కడుపులో నొప్పి వచ్చింది, అప్పుడే వచ్చింది తలనొప్పి, అప్పుడే వచ్చింది. అన్ని రోగాలు వచ్చేస్తాయి. మన కొంతమందికి అర్థమే కాదు. ముఖం మన మాడిపోయిన గ్యాస్ స్టవ్ మీద మాడిపోయిన టపాల్లాగా తయారైపోద్ది. అప్పుడు పిలిచి అంటుంటారు, ఏంటి యాపిల్లో భార్య ఏంది, ముఖం ముడుచుకుని. అప్పుడు వెంటనే వాళ్ళ దగ్గరకు వచ్చి, అంటే పోలికగా చెప్తున్నా, ఎవరు భార్యనంటే ఎవడు ఒప్పుకుంటాడులే కదా. కాబట్టి ఏంటి, ఏమోనమ్మా వెళ్ళాం గాని లివిగడల భార్య అసలు నన్ను చూడలేదు. ఏమో మేము వచ్చిన దగ్గర నుండి ముత్తు ముడుచుకునే ఉంది, మేము రావటం ఇష్టం లేదనుకుంటా. ముఖంలో కన్నా నువ్వు కూడా కనపడలా. ఫీలింగ్ వాళ్ళలో వస్తే మాత్రం ఫీలింగ్స్ వేరు. అంటే ఏం లేకపోయినా కానీ వెంటనే ఇగో మా మామ వచ్చాడు కాబట్టి ఏం చేయాలి, నువ్వు చికెన్ తెచ్చావా, అది తెచ్చావా, ఇచ్చేసావా, అది చేసావా. కొంతమందికి ఏమో ఏ ప్రయారిటీ. వెళ్తేనండి ఎలా చూసుకున్నారో తెలుసా మమ్మల్ని. కొంతమంది చెప్పుకోవటం కూడా బాగా చెప్పుకుంటారు. వెళ్తే అవి కోసారు, ఇవి కోసారు, అబ్బా ఏం చూసుకున్నారండి. వాళ్ళ ఇంట్లో ఉన్నాయా లేవా, పాపం ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు చేస్తారు, పోలుస్తారు మరలా ఇంకొకళ్ళు అయితే. అప్పుడు మేము ఎస్తేరు వాళ్ళ ఇంటికి వెళ్తేనేమో అమ్మాయి ఇలా చేసింది, ఆ ఎస్తేరు ఒక్కళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు అలా చేశారంటే వీళ్ళకి వాళ్ళకి పోలికేంది, ఎట్లా కుదురుద్ది? అంటే మనుషుల్లో ఈ పోలిక ఉంటుందా ఉండదా? ఉండదా? పంచుకుంటారా లేదా? ఎందుకు వెళ్ళామా, ఉన్నామా, తిన్నామా, వచ్చామా? ఎందుకు ఈ పోలికలన్నీ? గొడవలు పెట్టి తమరే ఊరుకుంటుందా? కూతురు దగ్గరికి వెళ్ళి వచ్చింది, కొడుకు దగ్గరికి వెళ్ళి వచ్చింది. ఇక కూర్చొని లైన్ మొత్తం డ్రమ్మే కాంకో కొట్టేస్తా ఉంటది. అబ్బా అక్కడికి వెళ్ళామండి, ఇక్కడికి వెళ్ళామండి, అలా అండి, ఇలా అండి, ఏమైంది అక్కడ? స్టోరీ గుర్తొస్తా ఉంటుంది నాకు. కొడుకు దగ్గరికి వెళ్ళిందంట, కూతురు దగ్గరికి వెళ్ళిందంట. 2 తేడాలు కనపడ్డాయంట ఆ తల్లికి. కూతురు వాళ్ళ ఇంటికి వెళ్దామని ఫస్ట్ వెళ్ళిందంట. కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తే కూతురు కుటుంబం, కూతురు కాపురం ఎలా ఉంది అని చూస్తా ఉందంట. కూతురు దగ్గరికి వెళ్తే కూతురు అల్లుడిని గడగడగడలాడిస్తుంది.
మలేరియా, టైఫాయిడ్ అన్ని జ్వరాలు వచ్చినాయి అల్లుడికి. గడగడగడ వణికిపోతున్నాడు. ఏమండి ఏంటి అమ్మ వచ్చిందండి, ఏం చేద్దాం? అమ్మో అమ్మ అత్తగారు వచ్చారా, అత్తయ్య గారు వచ్చారా, మరి ఏం చేయాలి బుద్ధి జ్ఞానం లేదా? పరిగెత్తు, ఇల్లు రోడ్డు మీదకి వెళ్ళు, తీసుకురాలన్నీ తీసుకురా. అలాగే. అబ్బా ఎంత సంతోషం. అప్పుడు అత్తకి అల్లుడు అలా పరిగెడుతుంటే నేను రాగానే కనకడావనికి పోతున్నాడు. అమ్మాయిని చూసి ఇంకెంత ఆనందపడితో తల్లి. అబ్బా అమ్మాయి మాట మా అల్లుడు బాగా ఇంటున్నాడండి, బాగా గ్రిపులో పెట్టేసుకున్నట్టుంది అమ్మాయి అబ్బాయిని కదా. ఇదొక జబ్బు. ఏమన్నా గాని ఏమండి అంటుంది పేరుకి, చెప్పండి అనగానే ఇదిగో అది కదా, అట్లా 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 అని గంగిరెద్దులాగా తలకాయ ఇవ్వటం. ఇది చేసేది ఏం లేదు. అదండి ఇదండి ఓకే ఫైన్ అనుకుందంట. అబ్బా కూతురు కాపురం సూపర్ గా ఉంది. అల్లుడు గజ గజ వణికిపోతున్నాడు. అదే ఉంది అనుకుంది. మరలా కొడుకు కాపురం చూద్దామని వెళ్ళి అక్కడికి వెళ్ళేపాటికి అక్కడ కూడా సీన్ ఏంటి, అక్కడ కూడా ఇలానే జరుగుతుంది. బ్రహ్మచ్చిన్నగా కనబడట్లా, కళ్ళు కనబడట్లేదా? సరే సరే గడగడగా ఉడుకుతున్నాడు ఇతను కూడా ఇక్కడ. అప్పుడు అనుకుంటుంది ఈడేంటి పెళ్ళాం చేతిలో కీలు బొమ్మ అయిపోయాడు. అక్కడ కూతురు దగ్గర ఆడు మాత్రం కీలు బొమ్మ ఉండాలి, గజగజ వణకాలి. ఇక్కడ కొడుకు కదా, ఇక్కడ మాత్రం ఏం చేయాలి, పెళ్ళాన్ని వణికించాలి. ఇట్లాంటి అత్తలందరూ ఆ ఇంటికి శాపగ్రస్తమైన వాళ్ళు. అలాంటి వాళ్ళ గేటు బయటే పెట్టాలి, రాని కూడా అలాంటి ప్రమాదం. కుటుంబాలు నిట్టనిలో తగలబెట్టిపోతారు అనమాట. కొంతమంది ఊరక రారు, వచ్చి నిప్పులేసే పోతారు. అందుకే వస్తారు కొంతమంది కూడా. అలాంటి స్వభావం ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వారి పట్ల. ఎవరిని బట్టో నీ క్యారెక్టర్, ఎవరిని బట్టో నీ యాటిట్యూడ్ మార్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఉన్నదేదో తింటారు, ప్రేమతో వాళ్ళకి పెట్టడంలో తప్పేం లేదు. కానీ వాళ్ళ కోసం మనం నటించాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రేమించడంలో తప్పు లేదు, మనకు ఉన్న దాంట్లో పెట్టడం తప్పు లేదు. అవసరమైతే కొంచెం ఒక స్థాయి, ఒక అడుగేసి కూడా ఉన్న పరిధులు ఏదన్నా పెట్టడంలో తప్పేం లేదు. అంతేగాని వేరే వేరే టైప్కి వెళ్ళిపోకూడదు. ఆతిథ్యం అయితే ఇవ్వాలి. ఎవరైనా రాని, ఎవరు వచ్చినా కానీ ఎవరిని ప్రేమతో ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోవాలి. సేవకులే రాని, విశ్వాసులే రాని, బంధువులే రాని, తెలియని వారు ఎవరైనా ఉండాల్సిన పరిస్థితులే రాని, ఎవరైనా కానీ ఏం చేయాలట, ఆతిథ్యం ఇచ్చే మంచి స్వభావాన్ని కలిగి ఉండాలి. వేశ్య అయినటువంటి రాహాబు ఏం చేసింది, తెలియకపోయినా ఇశ్రాయేలీయుల వేగు వారిద్దరిని తన ఇంటిలో వారికి ఆతిథ్యం ఇచ్చింది. ప్రాణాలు పోతాయి తెలిస్తే, అయినా ఆతిథ్యం ఇచ్చింది. ఫలితంగా వారి కుటుంబం అంతా రక్షించబడి ఎక్కడో అన్య దేశస్తురాలైన రాహాబు ఆమె కుటుంబం ఏమైపోయింది, ఇశ్రాయేలీయుల్లో గెలిచిపోయారు. ఆమె ఒక వేశ్య గతంలో ఇక్కడికి వచ్చాక ఒక స్త్రీ ఒక కుటుంబంలో ఒక భార్య అయిపోయింది. అప్పుడు ఆమె వేశ్యగా ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ఆమె గర్భంలో నుండి దావీదు పుట్టాడు, ఆమె గర్భంలో నుండి యేసు ప్రభు పుట్టాడు. మార్చేశాడు దేవుడు వారి జీవితాలని, వారి క్యారెక్టర్ కాదు, వాళ్ళ హృదయాన్ని దేవుడు చూశాడు, అంతే మార్చేశాడు. కాబట్టి ప్రియులారా, ఆతిథ్యం ఇచ్చే మంచి స్వభావాన్ని మనం కూడా కలిగి ఉండాలి. అలా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి తర్వాత తెల్లారి లేచి బయలుదేరి పేతురు మరలా తిరిగి కొర్నేలి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, కైసరి అనే ప్రాంతంలో. అక్కడ ఏం జరిగిందో 24వ వచనం చూద్దాం. చూడండి 24వ వచనంలో, మరునాడు వారు కైసరిలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. చూసారా, తన ఇంట్లో ఒక ఈవెంట్ గా దీన్ని భావించి, ఒక గొప్ప విషయం దేవుడు చెప్పినది అద్భుత కార్యముగా భావించి తన కుటుంబంలో వాళ్ళందరినీ, తన ముఖ్యమైన స్నేహితులను, అలాగే తన కుటుంబంలో ముఖ్యమైనటువంటి బంధువులను స్నేహితులను పిలిపించి వెయిట్ చేస్తున్నాడు, కనిపెట్టుకుంటున్నాడు. పేతురు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు దేవుని మాటలు చెబుతాడా అని కనిపెట్టుకుని ఉన్నాడు. మన కుటుంబంలో ఎప్పుడైనా మన జీవితంలో మనకు కలిగిన రక్షణను బట్టి, మన కుటుంబాల్లో జరిగిన కార్యములను బట్టి, మన కుటుంబ సభ్యులకి, మన బంధువులకి, మన ముఖ్య స్నేహితులకి
దేవుని సువార్తను అందించే అవకాశం మనకు కూడా ఉంటుంది. మా ఇంట్లో భోజనాలు అన్నింటి రావాల్సిన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు, అలా పిలిచి వారికి దేవుని ప్రేమ సువార్తను ప్రకటించవచ్చుగా. ఎప్పుడైనా ఒకసారి, సంవత్సరంలో ఒకసారి, ఎప్పుడైనా, రోజేం కాదు, నెలైన మొత్తం ఏం కాదు, ఎప్పుడైనా ప్రార్థనాపూర్వకముగా చెయ్యొచ్చు. కానీ చాలా మంది అలాంటి వాటిని చేయరు. మనం అలాంటి వాటిని కలిగి ఉండడం నేర్చుకోవాలి. మన స్నేహితులకు, మన బంధువులకు సువార్తను మనం ప్రకటించే అవకాశం ఉంది. ఫంక్షన్ లో, రకరకాల ఫంక్షన్ లో కదా. ఇక్కడ లోకంలో ఇప్పుడు డబ్బులు ఉండాలే కానీ అన్ని రకాల ఫంక్షన్లు చేసేస్తారు. అన్ని రకాల ఫంక్షన్లు. ఏ మేనమా వచ్చి లింగి పెట్టకపోతే లింగి ఎవడు కట్టుకోరా? కావాలని ఎదుటం లేదు. ఇంకొంతమంది ఉంటారు, ఫంక్షన్ చేయకపోతే ఒక్కగానుకు కూతురు ఫంక్షన్ చేయకపోతే ఏమైపోద్ది? ఇల్లు, ఊరు మొత్తం కాలిపోయింది కదా. గోరట్లో ఫంక్షన్ చేయకపోతే కాలిపోయింది మొత్తం. ఒక బ్యాడ్ యాటిట్యూడ్ అనమాట మనలో. డబ్బులు లేకపోయినా సరే, అప్పు చేసైనా సరే, చచ్చిపోయినా సరే, తల తాకట్టు పెట్టైనా ఫంక్షన్ చేయాలా? అలాంటి వాటి వైపు మనం వెళ్తా ఉంటాం. చదువు తక్కువై తింటే ఉంటుంది, ఆలోచన తక్కువై తింటే ఉంటుంది. ఆ విషయం గురించి మాత్రం అది నిజమైన జ్ఞానం కాదు. మనం స్వార్థ ప్రకటించడానికి ఏమైనా చేస్తామా? అందరూ పిలిచి చక్కగా ఇంట్లో అందరికి వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెట్టాలి, స్వార్థను కూడా అందించేద్దాం, పని అయిపోద్ది రెండు. అలాంటివి మనలో పెరిగితే చక్కగా అనేక మంది ప్రభువుని తెలుసుకుంటారు. అలాగ వచ్చిన తర్వాత వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు. ఏం చేశాడు? పేతురు రాగానే కొర్నేలి ఏం చేశాడు? వెంటనే పాదాల మీద పడి నమస్కారం చేసినప్పుడు పేతురు ఏమన్నాడు? నీవు లేచి నిలువు, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడి లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండడం చూసిన. పట్టుకోగానే, కాళ్ళు పట్టుకోగానే ఏమన్నాడు? కొర్నేలి, కోరుకో, నీకేం కావాలన్నాడా? ఇప్పుడు పాస్టర్లు అయితే అలానే అంటారేమో. మరి ఎక్కడ బుద్ధి, జ్ఞాన, విశ్వాసం కూడా ఉండదు. వెళ్ళి ఆడికాలు ఈడికాలు ఎందుకు గాడిద కాళ్ళు పట్టుకుంటారు? ఎంతలో పాస్టర్ అయినా అవ్వచ్చు, కానీ ఆయన పట్టుకున్నాం ఏమొచ్చింది? బట్టి మనుషులను కాదు నువ్వు తాకాల్సింది, దేవుణ్ణి పట్టుకోవాలి. ప్రయోజనం ఆలకాలు ఈలకాలు పట్టుకునేటువంటి అలవాట్లు ఉంటాయి. కొన్నాము పెద్ద పాస్టర్ గారండి, అయితే పరువు ఎక్కువ, అయితే కాళ్ళు పట్టుకుంటావా? పోయి చేతులు ముద్దు పెట్టుకుంటావా? కొంతమందికి ఇలాంటి జబ్బులు ఉంటాయి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి. మనం ఇప్పుడు మీరు టీవీలో చూస్తూ ఉండొచ్చు, చాలా మంది వాళ్ళు చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి. వాక్యానికి విరోధమైన భక్తి పాడుండవు. ఇట్లాంటి పనికి మాలని మాత్రం బాగా చేస్తాం. రాగానే కాళ్ళకి మొక్కడాలు, ఇంకా రకరకాల చేష్టలు. అమ్మాలే గానీ అండర్వేర్లు కూడా కొనుక్కుంటారు, అట్లా తయారయ్యారు. ఇది పాస్టర్ గారు వాడిన కచ్చీపు కొనుక్కోవటమే. మార్కెట్లో చాలా వస్తాయి ఆ రేటుకి. దారుణమైన విధంగా మనుషుల విశ్వాసపు స్థాయి పడిపోతుంది. ఆలోచించట్లా. భక్తి అనేది నీకు దేవునికి మధ్య ఇంకెవరితో పని లేదు. ఆరాధనలో సేవకుడు, కాపరి నిన్ను దేవునితో కనెక్ట్ చేసేవాడు, అంతేగాని నా ఎంట పడండి అనేవాడు పాస్టర్ కాదు. నువ్వు దేవుణ్ణి పట్టుకోవాలి, నువ్వు దేవునితో ఉండాలి, నువ్వు బైబిల్ చదువుకో, నువ్వు ప్రే చేసుకో, విశ్వాసంలో ముందుకెళ్ళి అంతే. కనెక్షన్ దేవునితో ఉండాలి. కాబట్టి పిల్లారా, పేతురు నేను కూడా మనిషినే, అలా చేయొద్దని దేవునికి వచ్చే గౌరవాన్ని, దేవునికి రావాల్సిన మహిమని పేతురు తీసుకోవాలా. కాబట్టి మనం కూడా దేవునికి ఇవ్వాల్సిన మహిమని దేవునికి ఇవ్వాలి. అలా చెప్పి జరిగిన సంఘటన పేతురు కూడా చెప్పాడు. కొర్నేలి, నీకు ఇలా వచ్చింది కదా, నాకు కూడా ఇలా దర్శనం వచ్చింది అని ఆయనకి వాక్యం చెప్పాడు. త్వరగా ముగించుదాం. 34-35 చూస్తే పేతురు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు ఏం కాదు, పక్షపాతి కాదు. దేవుడు నిన్నో రకంగా వాళ్ళో రకంగా దేవుడు చూడడు. నువ్వు దేవుడి దృష్టిలో ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనుషులు చూడొచ్చు, అబ్బాయిలో రకంగా అమ్మాయిలో రకంగా చూస్తుంటారు సమాజంలో, అనగా అబ్బాయి పెంపకం రకంగా ఉంటది, అమ్మాయి పెంపకం రకంగా ఉంటది. మనమే తయారు చేస్తాము. నువ్వు ఆడపిల్లవి,
మగపిల్లాడిని ఎప్పుడన్నా అంటారే నువ్వు మగపిల్లాడిరా నువ్వు ఇలా ఉండాలని ఎప్పుడన్నా పొరపాటున చెప్తావా? ఏమన్నంటే అంటావు, నువ్వు తిరిగి రాపోరా, బజార్ మొత్తం తిరిగిరా, గుంటూరు మొత్తం తిరిగి రాపోరా, తెలుసుకోవాలి, వెళ్ళి తెలుసుకోవాలి నువ్వు. అమ్మాయి మాత్రం కొట్టు దగ్గర కూడా బాగుపడదు. అంటే నా ఉద్దేశం ఏదో తిప్పమని కాదు, వాళ్ళకి జస్ట్ సమాజంలో వాళ్ళు వాళ్ళలాగా బ్రతకటం నేర్పించాలి అంతే. కాబట్టి దేవుడు పక్షపాతి కాదు, అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. అలాగే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించిన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ది ఫేమస్ వర్డ్. ఆయన అందరికీ ప్రభువు. ఆయన అంగీకరించిన వాళ్ళందరూ ఆయన పిల్లలైపోతారు. ప్రతి జనములోను, ప్రతి వంశములోను, ప్రతి భాషలో మాట్లాడే వాళ్ళు ఒకరోజు ప్రభు సన్నిధిలో మనం చూడబోతున్నాం. సమయలేదు కానీ ప్రకటనలో 7:9 అక్కడ ఎత్తబడిన ఆ సంఘాన్ని చూస్తాడు భక్తుడు. అక్కడ ఎవరున్నారాయా అంటే ఆయా భాషలో మాట్లాడువారు. ప్రతి జనము, ప్రతి వంశం, ప్రతి భాష, ప్రతి దేశం, మొత్తం అన్ని దేశాల నుండి, అన్ని భాషలు, అన్ని వంశాల వాళ్ళు పరలోకంలో ఉంటారు. అన్ని సంఘాల వాళ్ళు పరలోకంలో ఉంటారు. అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్తారు. ఇదిగో యేసు ప్రభు మన కోసం వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. మేమే సాక్షులము. మీరు ఆయన అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిసం ఉంచండి. బాప్తిసం తీసుకోండి, పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా ఉంటాడు అని చెప్పి అనేకమైన మాటలు యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఈ అధ్యాయ చివరి భాగంలో బాప్తిస్మంతో ఈ అధ్యాయం అనేది ముగించబడటం జరుగుతుంది. అంటే రక్షణతో ముగిసింది ఈ ప్రార్థన. ఒకప్పుడు కూటాలు పెడితే ఎంతమంది బాప్తిసం తీసుకుంటున్నారు అనేది వాళ్ళు లెక్క ఉండేది. ఎంతమంది మారారండి. ఇప్పుడు ఏం లేదు. కూటాలకు ముగింపేంటి? భోజనాలు ఉన్నాయంటే చాలు, కూటాలు సూపర్ హిట్ అయిపోతాయి. అందరూ వచ్చారండి, అందరూ తిన్నారండి. మారింది ఎంతమంది? పదాలు జరుగుతూనే ఉన్నాయి. మారింది ఎంతమంది? ఎంతమంది ప్రభు తమ జీవితాన్ని సమర్పించుకుంటున్నారు? ఒక ఆనందకరమైన ముగింపు ఏంటంటే బాప్తిసం తీసుకుని చక్కగా అన్యులు వాళ్ళంతా మొట్టమొదటిగా రక్షణ పొందిన అన్యుడు కొర్నేలి, మొట్టమొదటిగా అన్యులకు సువార్త చెప్పింది పేతురు. ఒక్క కొర్నేలియే కాదు, అక్కడికి వచ్చిన అనేక మంది బాప్తిసం తీసుకున్నారు. కొన్ని రోజులు ఆయన అక్కడ ఉండమని బతిలాడుకున్నారు. ఆయన కొన్ని రోజులు అక్కడుండి వాళ్ళకి సువార్తను ప్రకటించి ఆ తర్వాత ఎప్పుడో వెళ్ళిపోయాడు. అన్య జనుల మధ్య ఎలా ప్రభు తన వాడుకున్నాడో అనేక మందికి సాక్ష్యం చెప్పాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము రక్షణ పొందాలి. అలాగే రక్షణ పొందినటువంటి మనము ఇతరులను రక్షించే స్థాయికి వెళ్ళాలి. మనము కొర్నేలి వలె కుటుంబములతో దేవుణ్ణి వెంబడించే వారుగా ఉండాలి. ఈ కొర్నేలి కుటుంబం ద్వారా, ఈ వాక్య పాఠం ద్వారా మనం ఎన్నో నేర్చుకోవాలి. కొర్నేలి తాను రక్షణ పొందాడు, కుటుంబాన్ని రక్షణలో నడిపించుకున్నాడు, బంధువులకి స్నేహితులకి స్వార్థ అందించాడు. మరి మనం ఎలా ఉన్నాం? మన విశ్వాసం ఎలా ఉంది? భయభక్తులు ఉన్నాయా? దాన ధర్మాలు ఉన్నాయా? విశ్వాసం ఉందా? ప్రభు వాక్యాన్ని మన కుటుంబంలో పెట్టి ప్రకటిస్తున్నామా? ఇవన్నీ ఆలోచన చేసుకుందాం. మన కోసం రక్తం కార్చి అనేక మంది రక్షించాలన్నది ప్రభు ఉద్దేశం. అలాంటి విశ్వాస జీవితంలో ఎదగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇంకా తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్తాము, నిజమే ప్రభువా, రక్షించబడినటువంటి